తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాక నిన్న పలువురు కీలక నేతలు తాము పోటీ చేసే స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నిన్న నామినేషన్లు వేసిన స్థానాల్లో మహబూబ్ నగర్, మహబూబాబాద్, సికింద్రాబాద్ స్థానాలున్నాయి. మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రెండు నామినేషన్ కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీ, బహిరంగ సభల్లో పాల్గొని ప్రజలను, కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అంబర్పేట మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు, సాయిబాబా దర్శనం అనంతరం నల్లకుంటలోని శంకర్ మఠ్లో స్వామివారిని దర్శించుకుని నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో నిన్న నామినేషన్లు వేసిన స్థానాల్లో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. హిందూపురం అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి నుంచి నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేశారు. మూడోసారి హిందూపురం నుంచి పోటీ చేస్తున్న బాలకృష్ణ సూగూరు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నామినేషన్ వేశారు. చీపురుపల్లి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు బొత్స సత్యనారాయణ. చీపురుపల్లిలో భారీ ర్యాలీ అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. ఉండే నియోజకవర్గం నుంచి టీడీపీ లేదా జనసేన టికెట్ ఆశించిన రఘురామకృష్ణంరాజు మరో ట్విస్ట్ ఇచ్చారు. అక్కడి నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా తన కుమారుడు కనుమూరి భరత్ ను బరిలోకి దించారు. ఉండి ఆర్వో కార్యాలయానికి కుమారుడు భరత్ తో పాటు రఘురామకృష్ణంరాజు వెళ్లి నామినేషన్ వేయించారు.